పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. చంద్రబాబు గారు రామారావు గారు తిట్టి తిట్టకుండా ఎన్ని తిట్టారు మిమ్మల్ని? అంత ఘోరంగా అంత నీచంగా నారా చంద్రబాబు నాయుడు గారిని ఇప్పుడు వరకు వాళ్ళ అమ్మగారు నాన్నగారు కూడా ఖర్జూర్ నాయుడు గారు అమ్మనమ్మ గారు కూడా తిట్టుండ్రు. అంత ఘోరాది ఘోరంగా ఆయన తిట్లు తిడితే ఇంకెవడనైతే అసలు జీవించడానికి కూడా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి. ఎన్టీ రామారావు గారు గొడ్డు కన్నా హీనం, గాడ్సే కన్నా ఘోరం. గొడ్డు కన్నా హీనం, గాడ్సే కన్నా ఘోరం. వారు ఏం చెప్తారు? అల్లుడైన కొడుకుతో సమానంగా చూస్తే తనను 73 ఏళ్ల వయసులో అంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పొడిచినప్పుడు, ద్రోహం చేసినప్పుడు ఎన్టీఆర్ గారికి 73 ఏళ్ల వయసు. 73 ఏళ్ల వయసులో మోసం చేశాడని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పశువుకు గడ్డి వేస్తే, పశువు కింద గడ్డి వేస్తే అది తిన్నగా విశ్వాసంతో ఇంటికొచ్చి పాలిస్తుంది అని చెబుతూ చంద్రబాబు పశువుకున్నంత విశ్వాసం కూడా లేనివాడని విమర్శించారు ఎన్టీ రామారావు గారు. అప్పలనాయుడు గారు కలిసెట్టి ఆయన, అప్పలనాయుడైనా ఆయన ఎంపీ గారు నిన్న బొమ్మల గమ్మల వీడియోలు సినిమాలు చూపించాడు. అప్పలనాయుడైనా ఆయన కలిసెట్టి చూస్తారా? యాత్ర రేపు సినిమా మళ్ళీ నీకు పంపిస్తా. ఇవన్నీ ఎమ్మెల్యేలకు ప్రలోభాలు చూపించి కాసులతో అధికారం చేపట్టాడని ఆయన విమర్శించారు. రామారావు గారి దగ్గర ఉన్నటువంటి 224 మంది ఎమ్మెల్యేలని, మెజారిటీ ఎమ్మెల్యేలని కాసులతో కొనుక్కున్నాడు, పదవులు ఎరేసాడని చెప్పి రామారావు గారు తిట్టకుండా తిట్టాడు. ఉసుకు అని ఉసుగొలిపి బూతులు, అసత్యపు నిందలతో జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టిస్తారు. తిట్టించడమే కాకుండా అంటే వీరికి నారా చంద్రబాబు నాయుడు గారికి అర్థం కాని విషయం ఏంటంటే టీడీపీ వాళ్ళ వీళ్ళందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని గేలి చేస్తున్నాము, జగన్మోహన్ రెడ్డి గారిని మావిగన్ పేరుతో ట్రోల్ చేస్తున్నాము అని చెప్పని సంబరపడ్డారు. కానీ 2 రోజులు అంటే 48 గంటలు తిరిగేప్పటికీ వీళ్ళ సంబరం వల్ల తద్దినానికి దిగొచ్చింది. మీ పార్ట్నర్ కలిసెట్టి వారు, మీ పార్ట్నర్ అయినా మళ్ళీ వచ్చి ఏం చేస్తావా నువ్వు అని అంటున్నాడు. 2014లో ఎన్నికల హామీ ఒక్కటి అమలు చేయలేదు. లోకేష్కి అసలు ఏం తెలుసని మంత్రిని చేశావు. పంచాయతీరాజ్ వ్యవస్థ నిర్వీర్యం చేసి పారేశాడు. దోపిడీ చేసేశారు. మోడీ గారు దోపిడీ చేస్తే ఐటీ రైడ్లు చేయరా అని అడుగుతున్నాడు మోడీ గారిని కూడా. బాబు గనక మళ్ళీ సీఎం అయితే అవినీతిని ప్రోత్సహించినట్టే ప్రజలారా. పవన్ కళ్యాణ్ గారు, టీడీపీ ప్రభుత్వం అవినీతి మయం. కలిసెట్టి వారు వేసుకో, ఇవన్నీ ఈ సినిమా కూడా వేసుకో, బయోస్కోప్. వైఫల్యాన్ని కప్పుకునేందుకే బాబు యూటర్న్. హోదా వద్దు, ప్యాకేజీ కావాలన్నాడు, మళ్ళీ ఇప్పుడు హోదా కావాలంటున్నాడు. ఈ డ్యాన్స్ చూడలేకపోతున్నాం. చంద్రబాబు కన్నా ప్రభుదేవా నయం, ప్రభుదేవ కన్నా పెద్ద డ్యాన్సర్ అని చెప్తున్నాడు ఆయన. ఇలా మీ దగ్గర అందరూ వద్దన్న పశ్చాత్తాపంతో కాళ్లపై పడ్డారని పార్టీలోకి రాణిస్తే మొఘల్ చక్రవర్తి ఔరంగజేబుల అధికారం కోసం అన్నదమ్ముల్ని చంపించి తండ్రిని కారాగారంలో బంధించినట్లు నాకు వెన్నుపోటు పొడిచాడు చంద్రబాబు నాయుడు. నమ్మించి ముంచిన నంగనాచి ఎన్టీ రామారావు గారు మాట్లాడింది. నమ్మించి ముంచిన నంగనాచి. బాబు నాకన్నా పెద్ద నటుడు. కలిసెట్టి వారు, వీరు మీ దగ్గర మంత్రి ప్రస్తుతం, వీరు ప్రస్తుతం మీ దగ్గర ఎమ్మెల్యే గారు. చంద్రబాబు ఊసరవెల్లి. కలిసెట్టి వారు చూడండి, ఈ బొమ్మలు కూడా పంపిస్తారు, రేపు పెట్టండి ఒక మీటింగ్. ఒక సినిమాలు స్లైడ్లు టీవీ వేసి ఒకటి రీల్స్ పెట్టి పెట్టండి, ఒక సినిమా కూడా వేయండి. ఇది కూడా వాడుకుని వదిలేయడం చంద్రబాబు నైజం మీ ఎమ్మెల్యే గారే.
మళ్ళీ అవకాశం ఇస్తే చంద్రబాబు రాష్ట్రాన్ని అమ్మేస్తాడు.